తెలంగాణలో అన్ని పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంత ఊర్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతే ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు ముందుగానే ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది. తాజాగా దసరా పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే. ఎగిరి గంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్ నెలలో విద్యార్థులకి చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ సెలవులు రాబోతున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలవుల్లో ఫ్యామిలీతో తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు వచ్చే నెల అక్టోబర్ భారీగా సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన దసరా, దీపావళి ఇదే నెలలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈసారి ముందుగానే దసరా సెలవుల తేదీలను ప్రకటించింది. ఈ దసరా పండుగకు 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. 15వ తేదీన విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఇది మీకు తెలియజేయడమే కాకుండా దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ subscribe Film9 Telugu channel and like the video.